యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాల్వాయి స్రవంతి తెలిపారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు. వెనుకబడిన మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు పై చదువులు చదివేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొందరు విద్యార్థులు హైదరాబాద్లో చదువుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలని వెంటనే చౌటుప్పల్లో స్థాపన చేయాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చౌటుప్పల్ లాంటి ఒక పెద్ద మున్సిపాలిటీలో, పెద్ద మండలంలో, హైవే మీద ఉన్న మండలంలో డిగ్రీ కాలేజ్కి నోచుకోలేదంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపిస్తుంది. ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ వెంటనే స్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే డిగ్రీ కాలేజ్ని ఇక్కడ స్థాపించాలి. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన